హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదవబోయే కథ ఏమని చెప్పను మనసా 8వ భాగం. ఇదే ఆఖరి భాగం. ఈ కథ అంతా చదివి ఈ కథ మీకు ఎలా ఉందో ఓ చిన్న కామెంట్ పెట్టి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి. మీరు ఈ కథ చదివే ముందు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను చదవండి. ఎవరైనా ఇదే మొదటిసారి చదువుతున్నట్లయితే స్టోరీ ఫస్ట్ నుంచి చదవండి. ఇక ఈ కథలోకి వెళ్దాం. ఏమని చెప్పను మనసా. రచన లక్ష్మీశ్రీ గారు. వినయ్, స్వప్న కలిసి రేణు తల్లిదండ్రులను ఒప్పించి అలాగే అజయ్ ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్లి జరిగేటట్లుగా చూస్తారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఆ రోజు అజయ్ రేణుల తొలి రాత్రి అని స్వప్న తనని అలంకరించే పనిలో పడింది. స్వప్న, ఈరోజు భర్తతో ఎలా ఉండాలో కొంచెం దానికి చెప్పు తల్లి అని అంది చిట్టెమ్మ. అమ్మా అని కోపంగా చూసింది రేణు. ఓ మర్చిపోయాను, నువ్వు భర్తకి దూరంగా ఉంటున్నావు కదా, నీకెలా తెలుస్తుందిలే ఈ రాత్రి భర్తతో ఎలా మసలుకోవాలో. తల్లిగా నేను చెప్పకూడదు, కానీ తప్పదు. కానీ ఏం చేస్తాం, మన బంధువులు స్నేహితులు ఎవరూ లేకుండా జరిగిపోయింది నీ పెళ్ళి అని తలపట్టుకుని రేణు పక్కన కూర్చుంది చిట్టెమ్మ. స్వప్న దూరంగా జరిగి ఇబ్బంది పడింది ఆమె మాటలకి. అప్పుడే అజయ్, బాబాయ్, అన్నయ్య, ఫ్రెండ్స్ పక్కన చేరి, రేయ్, మొదటి రాత్రి అమ్మాయికి కొంచెం భయం, సిగ్గు, బిడియం ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకొని తనలో భయాన్ని పోగొట్టి దగ్గరికి తీసుకోవాలి. తనకి ఎప్పటికీ తోడుగా నీడగా ఉంటానని నమ్మకం కలిగించాలి. అలాగే ఒకసారి పెళ్ళయిన తర్వాత 3 ముళ్ళు పడి భార్యాభర్తలైన తర్వాత 3వ వ్యక్తి ప్రస్తావన మీ మధ్య రాకుండా చూసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకాని నలుగురిలో మీ జీవిత భాగస్వామి గురించి బయటపెట్టి హేళన చేయకూడదు. ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని గౌరవించుకున్నప్పుడే అందరిలో మీకు పరువు ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అలకలు, గొడవలు ఉంటాయి. ఆ కోపంలో ఒకరికి ఇబ్బంది కలిగేలా, ఒకరిని బాధ పెట్టేలా దురుసుగా మాట్లాడకూడదు అని చెప్తున్నారు. ఆ మాటలు అనుకోకుండా చెవిన పడిన స్వప్న అక్కడే ఉన్న వినయ్ వైపు చూసింది రెప్పవేయకుండా. వినయ్ కూడా అలానే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి స్వప్న అన్న పిలుపుతో కోపంగా చూపు విసిరి అటు వెళ్ళింది. అప్పుడే చిట్టెమ్మ, రేణు పాల గ్లాస్ తీసుకుని వెళ్ళు అని చేతిలో పెట్టింది. అమ్మా, పాల గ్లాస్ తీసుకుని వెళ్ళకపోతే ఏమవుతుంది? అసలు ఈ పాల గ్లాస్తో ఎందుకు వెళ్ళాలి అని అడిగింది రేణు సందేహంగా. పాల గ్లాస్తో శోభనం గదిలోకి వెళ్ళిన అమ్మాయి పాలిచ్చే తల్లిలా తిరిగి రావాలని అలా పంపిస్తారు. ఇప్పుడు ఇంకా ప్రశ్నలు వేస్తూ ఇక్కడే కూర్చుంటావా? త్వరగా వెళ్ళు, టైం అయిపోతుంది అని స్వప్న చేత గది దగ్గరికి పంపింది చిట్టెమ్మ. రేణు సిగ్గుపడుతూ గది తలుపులు వేసుకుంది. స్వప్న అక్కడి నుండి వచ్చేసి బయట మేడ మీదకు చేరింది. ఎందుకో చిట్టెమ్మ అన్న మాటలు తన మనసును తాకాయి. ఆవిడ మాట్లాడిన మాటలలో తప్పు ఏమీ లేదు, కానీ వాళ్ళ మధ్య దూరం గురించి అందరికీ తెలిసిందని వినయ్ మీద కోపం అంతకంతకీ పెంచుకుంది. వినయ్ మీద కోపం రోజు రోజుకి పెరుగుతోంది. కానీ తన మీద ఏ మూలనో ఉండే చిటికెడు అంత ఇష్టం, ప్రేమ కూడా లేకుండా పోయాయి. తను ప్రేమించిన మనిషి, తన తల్లిదండ్రులు, తన తమ్ముడు, ఇంట్లో అందరికీ దూరం అయిపోయింది. అందరి దృష్టిలో తానే పెద్ద నేరం చేసిన దోషిలా నిలబడింది. దానికంతటికీ కారణం వినయ్ అని తన మీద ద్వేషం పెంచుకుంది. తన జీవితంలో సంతోషం లేకుండా చేసిన వినయ్కి ఎప్పటికీ దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంది. అప్పుడే భార్గవి అక్కడికి వచ్చారు. స్వప్న, ఇక్కడ ఉన్నావా అంటూ. ఎర్రబడిన కళ్ళను చూసి, అమ్మా స్వప్న, ఏడుస్తున్నావా అని అడిగింది కంగారుగా. అలాంటిదేమీ లేదు అని సర్దుకుని నవ్వింది. నాకు తెలుసు, నీకు మీ అమ్మా నాన్న బాగా గుర్తు వస్తున్నారు కదా. వినయ్తో పెళ్ళై సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కసారి కూడా రమ్మని పిలవలేదు అంటే అర్థమవుతుంది వాళ్ళు నీ మీద ఎంత కోపంగా ఉన్నారో అని ఓదార్చింది. ఒక్కోసారి అంతే అమ్మా, మన తప్పు ఏమీ లేకపోయినా పరిస్థితులు, సమాజం దృష్టిలో మనం తప్పు చేసిన మనుషుల్లా కనిపించేలా చేస్తాయి.
ఆ మాటకి స్వప్న మౌనంగా ఉండిపోయింది ఆలోచిస్తూ. నువ్వు జరిగిందే తలుచుకొని వినయ్కి దూరంగా ఉంటున్నావని ఇందాక రేణు వాళ్ళ అమ్మగారి మాటల్లో అర్థమైంది. ఎన్నాళ్ళు ఇలా దూరం పెడతావు చెప్పు? జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు నీ భవిష్యత్తు ఏమిటి ఆలోచించావా? చూడమ్మా, నేను నీకు తల్లి లాంటి దాన్ని. అందుకే చెప్తున్నా, గతం గురించి ఆలోచిస్తూ కారణాలు వెతుక్కుంటే గతాన్ని తవ్వినా రేపు నీకు వచ్చే లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. అదే జరిగింది ఏదో జరిగిపోయింది అని నిన్ను నువ్వు మార్చుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. కొన్నిసార్లు మనకి నచ్చినట్లు ఉండాలంటే కుదరదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మార్పు అనేది ఉంటేనే బ్రతుకు బాగుంటుంది. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వినయ్ అక్కడికి వచ్చాడు. స్వప్న, నువ్వు భోజనం చేయలేదని పిన్నిగారంటే పిలవటానికి వచ్చాను, రా భోజనం చేద్దాం అని భయపడుతూ పిలిచాడు. స్వప్న ఏమీ మాట్లాడలేదు. పక్కకి తిరిగి మౌనంగా ఉంది. నా మీద కోపంతో నువ్వు ఇలా చేయటం ఏమీ బాగాలేదు స్వప్న. నా మీద కోపం అన్నం మీద చూపించుకు అని నచ్చ చెప్పాడు. నా మనసును అర్థం చేసుకొని నీకేం తెలుస్తుంది నా బాధ? నాకు ఆకలి వేస్తే నేనే తింటాను. నేనేమీ చిన్నపిల్లని కాదు. నువ్వు ఇలా ప్రేమ చూపిస్తే జరిగింది మర్చిపోయి నేను నీకు దగ్గర అవుతానని ఎక్కువ ఆశలు పెట్టుకోకు అని మొండిగా సమాధానం చెప్పి కదిలింది దూరంగా. వినయ్ స్వప్న ప్రవర్తనకి విసుగు చెంది అక్కడ ఉండలేక దూరంగా బయటికి వెళ్ళాడు. చీకటిలో నడుస్తూ మంట వేసి మందు తాగుతున్న నలుగురి మధ్యలో చేరాడు. వాళ్ళు పెళ్లికి వచ్చి పార్టీ చేసుకుంటున్న అజయ్ స్నేహితులే. వినయ్ని గుర్తుపట్టి, హే బ్రో, కమ్, నువ్వు కూడా మాతో వచ్చి జాయిన్ అవ్వు అంటూ గ్లాసులో మందు పోసి ఇవ్వబోతుంటే, రేయ్, వినయ్కి ఇలాంటివి అలవాటు ఉన్నాయో లేవో అని ఆపాడు. వినయ్ ఆ గ్లాసు లాక్కొని, ఇంతకు ముందు వరకు లేవు కానీ ఇప్పటి నుండి ఉంది అని గ్లాసు ఎత్తాడు. వాళ్ళంతా అలా చూస్తుండగానే 4-5 గ్లాసులు తాగేశాడు. ఇంకా ఎక్కువైతే కష్టమని, బ్రో ఆగండి, ఏమైంది? ఎవరి మీద కోపంతో ఇలా చేస్తున్నారు? లేని అలవాట్లు నేర్చుకొని మాతో కలిసి చెడిపోతున్నారు అని అడిగాడు కూర్చోబెట్టి. వినయ్ తూలుతూ, ఎవరి మీద కాదు, నా మీదే, నాకు వచ్చిన పరిస్థితి మీద కోపంతో ఇలా తాగుతున్నా అని అన్నాడు బాధగా. అయ్యో, నువ్వు మా ఫ్రెండ్ ప్రేమను గెలిపించి వాడిని ఒక ఇంటివాడిని చేసినా మీకు అంత కష్టం ఏమి వచ్చింది సార్? మాతో పంచుకోండి, మేము ఏమైనా సాయం చేయగలమేమో ఆలోచిస్తాం అని అన్నాడు తాగకుండా అందరికీ మందు పోస్తున్నవాడు. తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. స్వప్నతో పరిచయం దగ్గర నుండి పెళ్ళయిన తర్వాత పెరిగిన దూరం వరకు వివరంగా చెప్పాడు. ఇది అంతా విన్నవాళ్ళు నలుగురు, అయ్యో సార్, మధ్యలో మీరేం చేశారని మీకు శిక్ష? జరిగిన నిజం మేడంకి చెప్పేయవచ్చు కదా. చూస్తుంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మీరే తప్పు చేశారని మీ భార్య జీవితాంతం దూరంగా ఉండే పరిస్థితి వచ్చేలా ఉంది అన్నారు. అది విని వినయ్ ఇంకా బాటిల్ ఎత్తేసి తాగాడు. వాళ్ళు ఆపాలని ప్రయత్నం చేసినా ఆగలేదు. తాగి స్పృహ తప్పి బెంచ్ మీద పడిపోయాడు. అయ్యో పాపం, ఈసారి మనసులో ఎంత బాధ ఉంటే ఇంతలా తాగుతారు? రేయ్, మనమే ఏదొకటి చేసి వీళ్ళను ఒకటి చేయాలి. ఎందుకంటే మా బాబాయ్కి మన ఫ్రెండ్కి ఈసారి ఎంతో మంచి చేశారు. ఇలాంటి మనిషికి కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత మనకే అని అన్నాడు అజయ్కి వరసకి తమ్ముడైన సంతోష్. ఇంతలో ఫోన్ మోగింది. ఎవరని ఫోన్ తీసి చూశాడు సంతోష్. హలో, ఎవరు అని అడిగాడు. నేను వినయ్కి పిన్ని అవుతాను వరుసకి. వినయ్ ఉన్నాడా? ఇంతకీ మీరెవరు? ఫోన్ చాలాసేపటి నుండి చేస్తున్నా తీయలేదు అని అడుగుతుంది గీత. అది వినయ్ అని విషయం వివరంగా చెప్పాడు సంతోష్. అయ్యో అలాగా, వాళ్ళిద్దరూ రోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే బాగానే ఉన్నారని అనుకున్నా, కానీ వాళ్ళ మధ్య దూరం ఇంతలా ఉందని నాకు ఇప్పటికి తెలిసింది. చాలా థ్యాంక్స్ బాబు, మిగతాది నేను చూసుకుంటారు అని పెట్టేసింది గీత. చీకటి పడింది. వినయ్ రాలేదు. వినయ్ గురించి అడగలేదు ఎవరిని. పడుకుంది కానీ నిద్ర పట్టలేదు. ఎందుకో మనసు ఒప్పక బయటికి వచ్చి చూడాలని లేచింది. బయటికి వచ్చి చూసి కాసేపు నిలబడి లోపలికి వెళ్తూ వెనుక అబ్బాయి మాటలు వినిపించి వెనక్కి తిరిగింది. వినయ్ స్పృహ లేకుండా ఉండటం చూసి కంగారు పడింది.
తనకి ఏమైనా అయిందేమో అని కంగారుగా పరుగుపెట్టింది. స్వప్న మనసులో వినయ్పై ప్రేమ, ఇష్టం వాళ్ళ మధ్య దూరం శాశ్వతంగా పోయేలా చేస్తుందా? వినయ్ని ఆ పరిస్థితుల్లో చూసి స్వప్నకి భయమేసింది. ఏమైంది అని అడిగింది మెల్లిగా, వాళ్ళకి ఎదురు వెళ్ళి. ఏమో మేడం, ఏమి అయ్యిందో తెలీదు, బాగా తాగేసి కింద పడిపోయారు. అంతలా తాగారంటే అతనికి పాపం ఏమి కష్టం వచ్చిందో అని నిట్టూర్చాడు అజయ్ ఫ్రెండ్ సంతోష్. స్వప్న మాత్రం ఏమీ పట్టనట్లు మొహం పక్కకి పెట్టుకుంది. ఇంతలో చిట్టెమ్మ, బాబురావు దంపతులు అక్కడికి వచ్చి, అయ్యో వినయ్కి ఏమైంది అని అడిగారు. జరిగింది విన్న తర్వాత వాళ్ళకి బాధ అనిపించింది. ఏమి చేయాలో తెలియక బాబురావు గారు వినయ్ను అక్కడే సోఫాలో పడుకోబెట్టి పక్కన కూర్చున్నారు. ఇంతలో భార్గవి అది చూసి మజ్జిగ కలుపుకొని తెచ్చారు. స్వప్నకి ఇచ్చి తాగించమని ఇవ్వబోతుంటే, ఇలా ఇవ్వండి వదిన గారు అని అందుకుంది. స్వప్న వినయ్ భార్య కదా, తను చూసుకుంటుంది అన్నది భార్గవి. ఎందుకండి, తనకి తన భర్త అంటే ఇష్టమే లేదు, ఇంకా తనకి భర్తగా సేవలు ఎలా చేస్తుంది? అయినా వినయ్ నాకు బిడ్డలాంటి వాడు, బిడ్డకి ఈ మాత్రం తల్లి చేయలేదా అని లేపి మజ్జిగ పట్టించింది బలవంతంగా. భార్గవి, జనార్దన్ గారు అలాగే నిలబడి చూస్తుంటే, మీరు వెళ్ళండి వదిన గారు, మేము ఇక్కడే ఉండి చూసుకుంటాంలే అని అన్నారు. స్వప్న అక్కడ ఉండలేక దూరంగా వెళ్ళిపోయింది. ఎప్పుడూ తాగని వినయ్ ఇంతలా తాగి వచ్చాడు అంటే తన మనసు బాధపడేలా ఎక్కువగా ఏమైనా మాట్లాడానా? అయినా తన మనసులో బాధ గురించి ఆలోచిస్తున్నారు కానీ నాకు జరిగిన ద్రోహం గురించి ఎవరూ ఏమీ మాట్లాడరు. అందరి దృష్టిలో తను మంచివాడు అయి నన్ను చెడ్డదాన్ని చేశాడు అని విసుక్కుంటూ కోపంగా ఆలోచిస్తుంది. అలా రాత్రి గడిచిపోయింది. అక్కడ ఇంక ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోవాలని బట్టలు సర్దుతుంది. అప్పుడే బయట నుండి మాటలు వినిపించాయి. అది ఎవరి గొంతో కాదు, వాళ్ళ అత్త గీతది. అత్తయ్య గొంతు వినిపిస్తుంది ఏమిటా అని సంతోషంగా బయటికి వచ్చి చూసింది. అత్తయ్య అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళబోయింది. కానీ ఆమె స్వప్నను పట్టించుకోకుండా, బాబు వినయ్ ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది. పక్కనే ఉన్న వినయ్కి ఎదురు వెళ్ళి. స్వప్నకి అవమానంగా అనిపించింది. తలదించుకొని పక్కకు నిలబడింది దూరంగా. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే స్వప్న తనకి ఎంతో ఇష్టమైన అత్తను కూడా మాట్లాడకుండా దూరం చేస్తున్నాడు అని కోపంగా చూసింది వినయ్ వైపు. తర్వాత తనతో ఏమీ మాట్లాడకుండా వినయ్కి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడే వినయ్ దగ్గరికి వచ్చి, మీ ఇంటికి వెళ్తావా స్వప్న అని అడిగాడు. ఎందుకు? ఇక్కడే నాకు తల కొట్టేసినట్లు చేశావు, ఇంకా అక్కడ నాకు ఏం మర్యాద జరుగుతుందో, వద్దులే, ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం అని బ్యాగ్స్ పట్టుకొని బయటికి నడిచింది వేగంగా. అలా రోజులు గడుస్తుండగా రేణు, అజయ్ సిటీకి వచ్చి కాపురం పెట్టారు. వాళ్ళిద్దరూ వాళ్ళ ముందే జంటగా తిరుగుతుంటే స్వప్న మారుతుందని ఆశపడింది రేణు. కానీ స్వప్న జీవితం మీదే విరక్తి చెంది ఉండటంతో మొండిగా తయారయ్యి తన జీవితం తానే నాశనం చేసుకుంటుందని తెలుసుకోలేకపోయింది. కాలం గిర్రున తిరిగింది. రేణు, అజయ్ ఇద్దరి పిల్లల తల్లిదండ్రులు అయ్యారు. వాళ్ళని స్కూల్లో వేయటానికి వెళ్తున్నారు, ఇద్దరూ చిలకా గోరింకల్లా కలిసి. స్వప్న వాళ్ళైనా ప్రేమలో గెలిచి పెళ్లి వరకు వెళ్ళి పిల్లా పాపలతో జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉన్నారు అని సంతోషపడింది. వినయ్ స్వప్నతో కలిసి ఒకే ఇంట్లో తనని చూస్తూ గడిపేసినా చాలు అన్నట్లు బ్రతికేస్తున్నాడు. తన మనసులో స్థానం ఎప్పుడు ఇస్తుందో అప్పుడే తనకి దగ్గర అవ్వాలని ఎదురు చూస్తూ గడిపేస్తున్నాడు. ఒకరోజు వినయ్ ఆఫీస్కు వెళ్ళిపోయిన తరువాత గీత ఫోన్ చేసింది. ఆ రోజు వినయ్ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయాడు. స్వప్న అనుకోకుండా ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. హలో వినయ్, ఎలా ఉన్నావు బాబు అని పలకరింపు విని, హలో, ఆయన ఇంట్లో లేడు, నేను స్వప్నను మాట్లాడుతున్నాను అని అన్నది చిరుకోపంగా. నువ్వా? ఫోన్ మా అబ్బాయి దగ్గర ఉందని అనుకున్నా అమ్మా. సాయంత్రం మా అబ్బాయి వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పు అని పెట్టేస్తుంటే, అత్తయ్య ఆగండి ఒక నిమిషం అని ఆపింది. ఏమిటమ్మా చెప్పు అని అడిగింది మెల్లిగా. అత్తయ్య, నువ్వు చాలా మారిపోయావు అని అన్నది ఏడుపు గొంతుతో. నేను మారటం ఏమిటి?
నేను ఎప్పుడూ ఒకలానే ఉన్నాను. తమరే పూర్తిగా మారిపోయారు. ఏమి చేస్తున్నారో, ఎప్పుడు ఎలా ఉంటున్నారో, భర్తతో ఎలా ఉండాలో కూడా తెలియటం లేదు అని నిట్టూర్చింది. నేనేమీ మారలేదు. మీరే మార్చారు. మీరందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. అందుకే ఇలా మాట్లాడుతున్నా. జీవితం మీద విరక్తి చెంది మొండిగా తయారయ్యి ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియక అందరికీ దూరం అయ్యి మనసు లేని రాయిలా మారిపోయాను అని ఏడ్చింది గుక్క తిప్పుకోకుండా. స్వప్న, ఎందుకే ఇప్పుడు ఏడవటం అని అడిగింది మెల్లిగా. మరేంటి అత్తయ్య, అందరూ నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతూ దూరం పెట్టేశారు. మీరు కూడా ఆ వినయ్తో కలిసి నాతో మాట్లాడటం పూర్తిగా మానేశారు. అందరూ నన్ను సరిగ్గా అర్థం చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా. కానీ మీరు కూడా నాదే తప్పు అన్నట్లు నాతో మాట్లాడటం మానేశారు. ఒంటరితనంతో పిచ్చెక్కి ఇలా 4 గోడల మధ్య బతికేస్తున్నా అని వెక్కి వెక్కి ఏడ్చింది. అంతా నీ చేతులారా నువ్వు చేసుకున్నదే కాదే. జరిగింది ఏదో జరిగిపోయింది అని గతం మర్చిపోయి వినయ్తో కాపురం చేసుకోకుండా తనని దూరం పెట్టి బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ ఏం సాధించావు చెప్పు? 2 పిల్లలకి తల్లి అయ్యి అమ్మ అనిపించుకోవాల్సిన దానివి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. పాపం ఆ అబ్బాయి కూడా ఏ స్వార్థం కోసం తన సంతోషం చూసుకోకుండా నీతోనే ఇంకా కలిసి ఉన్నాడు అంటే అర్థం చేసుకో. ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా అని ఎక్కడో ఓ చిన్న ఆశ అతన్ని అలా బ్రతికిస్తుంది. ఆ మాటలు విన్న స్వప్నకి వినయ్ గురించి అత్త చెప్పే మాటలు నిజమే అన్నట్లుగా అనిపించింది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమని అంటావు అని అన్నది. బుద్ధిగా వినయ్తో కాపురం చేసుకో అంతే, అంతకు మించి నేనేమీ ఎక్కువ అడగను అని ప్రాధేయపడింది గీత. ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడింది. కాసేపు ఇంట్లో ఉంటే ఆలోచనలతో బుర్ర వేడెక్కుతుంది అని గుడికి వెళ్ళాలని అనుకుంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ స్వప్న గుడిమెట్లు ఎక్కుతూ, బాబా, నా జీవితం నేను కోరుకున్నట్లు సంతోషంగా లేకపోయేసరికి నిన్ను పూర్తిగా అశ్రద్ధ చేశాను. కానీ ఎందుకో మళ్ళీ నా జీవితం మొదలు పెట్టడానికి ముందు నిన్ను చూడాలని, దర్శించుకోవాలని అనిపించింది. అందుకే ఇలా వచ్చాను. వినయ్తో నా కొత్త జీవితం మొదలు పెట్టమని ఒక మనసు చెప్తున్నా ఇంకో మనసు గతాన్ని గుర్తు చేసి వద్దని సాధిస్తుంది. ఏమి చేయాలో నాకేం తోచటం లేదు. నువ్వు ఏదో ఒక దారి చూపు స్వామి అని దండం పెట్టుకుంది. అప్పుడే గుడిలో మైకులో నుండి మాటలు వినిపించాయి. ఇతరుల తప్పులు ఎంచుతూ దూరం చేసుకుంటా ఉంటే ఒంటరి అయ్యేది నువ్వే. వాళ్ళ తప్పుల్ని మన్నించి దగ్గర చేసుకొని కుటుంబంలా కలుపుకొని పోవాలే తప్ప దూరం పనికిరాదు. ఆ మాటలు వినగానే స్వప్న అర్థమైనట్టు లేస్తూ బయటికి నడిచింది. అప్పుడే తన దగ్గరికి నడుస్తూ ఓ పాప వచ్చి పడిపోయింది. తనని లేపి తీసుకుని వస్తుంటే అప్పుడే తనకు ఎదురుగా వస్తున్న జంటని షాక్ అయి అలానే చూస్తుంది. అదెవరో కాదు, గణేష్. గణేష్ ఇంకో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ రావటం చూసి కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది స్వప్న. స్వప్నను అక్కడ చూడగానే గణేష్ కూడా కాసేపు షాక్లో ఉండిపోయాడు. ఇంతలో ఆ పాప, డాడీ, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ఏడుస్తూ గోల చేస్తుంది చిట్టిపొట్టి మాటలతో. స్వప్న డాడీ అనే మాటకి ఇద్దరి వైపు చూసి ఆమె మెడలో తాళి చూసింది. తన కళ్ళలో నీళ్లు రావటానికి సిద్ధంగా ఉన్నాయి. స్వప్న వేగంగా మెట్లు దిగుతుంటే గణేష్ అడ్డుకొని, స్వప్న ఆగు అని ఆపాడు. స్వప్న కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా ఏమిటని వెనక్కి తిరిగింది ఆగి. సాక్షి, ఇలారా. స్వప్న, తను సాక్షి, నా భార్య అని చేయి పట్టుకొని చూపించాడు. దానికి ఇద్దరి వైపు మార్చి మార్చి చూసి కిందికి నడిచింది మెట్లు దిగుతూ. స్వప్న, మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? మా జంట ఎలా ఉంది చెప్పవా అని భార్య వైపు నవ్వుతూ చూశాడు. బాగుంది, సూపర్, వారెవా, చాలా, ఇంకా ఇంకా ఏమనాలి అని ఆలోచిస్తుంది ఆకాశం వైపు చూస్తూ. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్వప్న ప్రవర్తన అర్థం కాక. ఇవి చాలా గణేష్ గారు అని నవ్వి, సాక్షి గారు, మీరు ఈయన్ని ప్రేమించి పెళ్లి చూసుకున్నారా లేక ఇంట్లో పెద్దలు మాట్లాడిన పెళ్ళా అని అడిగింది సందేహంగా. లేదు,
మేము ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని గణేష్ చేయి పట్టుకొని దగ్గరకు తీసుకుంది. స్వప్నకి వాళ్ళని అలా చూసి కోపం వస్తుంది. చూపు పక్కకి తిప్పుకొని, ఓ, ఇరువైపులా పెద్దల అంగీకారంతోనే చేసుకున్నారన్నమాట. గుడ్ గుడ్. సాక్షి, నీకు ఈ గణేష్ గారు ఎలా పరిచయం అని అడిగింది. అది ఒక విషాద సంఘటన అని ఏడుస్తూ చెప్పబోతుంటే గణేష్ చేపట్టుకొని ఆపాడు. చెప్పనివ్వండి, లేకపోతే మీరు తనని నన్ను కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని మిమ్మల్ని తప్పుగా అనుకుంటుంది. మీరు ఎంత మంచివారో, మీ మంచి మనసు ఏమిటో తనకు తెలియాలి కదా అని అన్నది. స్వప్న అర్థం కానట్లు అయోమయంగా చూసింది. స్వప్న గారు, ఈ దైవ సన్నిధిలో మీకు నిజం చెప్పాలి. గణేష్ గారు మీకు ద్రోహం చేశారని అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఆయన మీకు ద్రోహం చేయలేక మిమ్మల్ని దూరం పెట్టారు అంతే. ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత జరిగిన ప్రమాదంలో ఆయనకి పిల్లలు పుట్టరని తెలిసింది. అందుకే తెలిసి మీకు అన్యాయం చేయలేక దూరం పెట్టారు. మీరు తన వల్ల తల్లి కాలేరని ఆలోచన భరించలేక నిన్ను కష్టమైనా సరే దూరం చేసుకున్నారు అని తెలిపింది. మొత్తం వివరంగా చెప్పింది. స్వప్న అది విని షాక్ అయి అలానే ఉండిపోయింది. తర్వాత ఆయనకి నేను పరిచయం అయ్యాను. అది ఒక కొండ మీద. నేను సిటీలో హాస్టల్లో చదువుతున్నాను. అక్కడే నేను ఓ అబ్బాయితో ప్రేమలో పడి పెళ్లికి ముందే తప్పటడుగులు వేశాను. చదువు పూర్తయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమ విషయం చెప్పాలని అనుకున్నాను. కానీ అప్పటికి మా అమ్మా నాన్న నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకొని నన్ను అడగకుండా ముహూర్తాలు కూడా పెట్టించేశారు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక పెళ్లి కొడుకుకి నాకు పెళ్లి ఇష్టం లేదని లెటర్ రాసి క్షమించమని చెప్పేసి ఇంట్లో నుండి పారిపోయి వచ్చేశాను. ఆ పెళ్లి ఆపాలని ఆ రోజు మీరు అక్కడికి వచ్చారు. మీరు అక్కడికి వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతూ చూశాను. కానీ నేను కోరుకున్న అబ్బాయితో పెళ్లి చేసుకోవాలని వచ్చేసరికి నా కళ్ళ ముందే అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అప్పటికే నేను గర్భవతిని. అప్పుడు నేను ఉన్న పరిస్థితిలో ఏం చేయాలో తెలియలేదు. అటు ఇంటికి వెళ్ళలేను, ఇటు ఒంటరిగా ఎక్కడా బ్రతకలేనని, తనతో పాటు నేను చనిపోవాలని అనుకుంటే వెనక నుండి చెయ్యి పట్టుకొని లాగాడు గణేష్. ఏంటి పిచ్చి పని? చనిపోయి ఏమి సాధిద్దామని? అసలు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? నీకు వచ్చిన సమస్య ఏమిటి? నేను జరిగిందంతా వివరంగా చెప్పిన తర్వాత ఆయన కూడా తన గతం చెప్పి, నీ బిడ్డకి తండ్రిగా ఉంటాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఆ క్షణం నా బిడ్డకి తండ్రిగా ఆయన బాధ్యత తీసుకుంటానని అనేసరికి నేను ఒప్పుకున్నాను. ఇదే గుడిలో మేమిద్దరం భార్యాభర్తలం అయ్యాం. తానే మా కూతురు వెన్నెల అని అన్నది పాపను ఎత్తుకొని. స్వప్న కళ్ళల్లో నీళ్లు వస్తుంటే తుడుచుకొని వెన్నెలను ఎత్తుకొని ముద్దు పెడుతూ గణేష్ వైపు చూసింది దిగులుగా. గణేష్ పాపను తీసుకోవటానికి దగ్గరికి వస్తుంటే, నన్ను క్షమించు గణేష్, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని చేతులు జోడించి నమస్కారం చేసింది బాధపడుతూ. అయ్యో, అలా అనుకు స్వప్న. ఎప్పటికైనా నిజం తెలిసింది కదా. ఇంతకీ వినయ్ ఎలా ఉన్నాడు? మీ పిల్లలు ఎక్కడా? వాళ్ళ గుడికి వచ్చారా అని చుట్టూ చూశాడు. గణేష్, వినయ్ గుడికి రాలేదు అని అన్నది మెల్లిగా. అయితే పిల్లలు వచ్చారా అని చుట్టూ చూశాడు వెనక్కి. అంతలో అజయ్, రేణు అక్కడికి వచ్చి, ఎక్కడ గణేష్ గారు? వాళ్ళిద్దరూ అసలు ఒకటైతేనే కదా అని అన్నారు దిగులుగా. అంటే మీరు ఇద్దరు ఇంకా అని ఆగిపోయాడు బాధగా. అవును గణేష్ గారు, మీ గురించి ఆలోచిస్తూ వినయ్కి దగ్గర అవ్వలేక. పాపం స్వప్న ఎన్నాళ్ళు ఒంటరితనం అనుభవించింది. స్వప్న మాత్రమేనా? మా వినయ్ కూడా ఒంటరిగానే ఉన్నాడు అని అజయ్ అతన్ని వెనకేసుకుని వచ్చాడు. వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేశాను, కానీ వాళ్ళ ఇద్దరిని ఒకటి చేయలేకపోయాను. పాపం వినయ్ నన్ను అర్థం చేసుకొని స్వప్న నీతో అయితేనే సుఖంగా ఉండగలదు అంటే నా మాట కాదని అనకుండా పెళ్లి చేసుకున్నాడు. అసలు వినయ్తోనే సంతోషంగా ఉండగలను అని నీకెందుకు అనిపించింది గణేష్? మా బావతో జరిగినా సంతోషంగా ఉండేదాన్నేమో కదా అని అన్నది ఆలోచిస్తూ.
లేదు స్వప్న, మీ అమ్మా నాన్న నిన్ను నా చేతిలో పెట్టిన తర్వాత నువ్వు నా నుండి విడిపోయే సమయంలో ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటావో ఆలోచించటం కూడా నా బాధ్యతే. అందుకే మీ బావతో కంటే నీ ప్రాణ స్నేహితుడైన వినయ్తోనే ఎక్కువగా సంతోషంగా ఉండగలవు అని నా నమ్మకం. ఎందుకంటే మీ బావ ఎలాంటి వాడో నాకు పూర్తిగా తెలుసు అని అన్నాడు నేల చూపులు చూస్తూ. మా బావ ఎలాంటి వాడు చెప్పు గణేష్, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అని అడిగింది అనుమానంగా. అప్పుడే గీతతో అక్కడికి వచ్చిన స్వప్న తల్లిదండ్రులు గణేష్కి యాక్సిడెంట్ చేయించి తనని చంపాలని చూసింది మీ బావే కాబట్టి, అంతేకాదు మీ బావతో జరిగే పెళ్లి జరగకుండా వినయ్తో జరిగేలా చేశాడని, తన తల్లిదండ్రులను చంపించి తనను అనాథను కూడా చేశాడు అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకోబోయారు ఇద్దరు. స్వప్న నిజాలు తెలిసిన తర్వాత గణేష్ను వినయ్ను తప్పుగా అర్థం చేసుకొని బాధ పెట్టానని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది తలపట్టుకొని. ఇప్పటికీ ఇంకా మించిపోయింది ఏమీ లేదు స్వప్న, ఇంకా నీ జీవితం నీ చేతిలోనే ఉంది, జాగ్రత్త అని ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు గణేష్. స్వప్న తల్లిదండ్రులను పట్టుకొని బాధపడింది. కళ్యాణ్, అర్జున్ ప్రసాద్ తమ తప్పు తెలుసుకొని జైల్లో పెట్టించకుండా కాపాడినందుకు క్షమాపణ చెప్పుకున్నారు గణేష్ కాళ్ళు పట్టుకొని. స్వప్న వినయ్తో మాట్లాడాలని, క్షమాపణ చెప్పాలని తన కోసం ఎదురు చూస్తుంది కిటికీ పక్కన నిలబడి. అప్పుడే రేణు పిల్లల్ని తీసుకుని వస్తూ కనిపించింది. పిల్లల్ని చూడగానే స్వప్నకి తను తల్లి కావాలని కోరిక బలంగా అనిపించింది. పిల్లల గురించి ఆలోచిస్తూ వినయ్ కోసం ఎదురు చూస్తూ తన కోసం తనకిష్టమైన వంటలు చేసి డైనింగ్ టేబుల్ నింపేసింది. వినయ్ అంతలోనే వచ్చాడు. ఆ సమయంలోనే స్వప్న స్నానానికి వెళ్ళింది. స్వప్న వినయ్ వచ్చిన చప్పుడు వినిపించి త్వరగా స్నానం ముగించి తనకి ఇష్టమైన వైట్ కలర్ నైటీలో ఎదురుగా వచ్చి నిలబడింది. భోజనం తింటున్న విజయ్, ఈరోజేమిటి స్వప్న, అన్నీ నాకు ఇష్టమైనవి చేశావు అని మూతలు తీసి చూస్తూ వడ్డించుకొని తింటున్నాడు. భర్తకి నచ్చినట్లు భార్య నడుచుకుంటేనే భార్యాభర్తకి భర్త మాటకి విలువ, గౌరవం ఇచ్చినట్లు అర్థమని ఎక్కడో విన్నాను అని అన్నది మెల్లిగా వడ్డిస్తూ. పన్నీర్ వేసుకోండి, ఇది మీకు చాలా ఇష్టమని అత్తయ్య ఫోన్లో చెప్పారు అని వడ్డిస్తుంది. వినయ్కి అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు. భోజనం చేసి పడుకోబోతుంటే ఫోన్ వచ్చి అమ్మతో మాట్లాడాలని పక్కకి వెళ్ళాడు. స్వప్న మంచం మీద చేరి వేలితో దిండి మీద రాస్తూ కళ్ళు తెరిచే ఊహల్లో విహరిస్తోంది. అనుకోకుండా అటు వచ్చిన వినయ్ అది చూసి, స్వప్న ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. స్వప్న ఆ మాటకి లేదు, నిద్ర రావటం లేదు అని అన్నది మెల్లిగా. సరే అయితే, నాకు నిద్ర వస్తుంది, రేపు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని వెళ్ళిపోబోతుంటే స్వప్న కంగారు పడి లేచి కూర్చుంది. ఏమండి, నాకు పిల్లలు కావాలి అన్నది సిగ్గుపడుతూ. వినయ్ అర్థం కాక అయోమయంగా చూశాడు. రేణు, అజయ్ వాళ్ళ పిల్లలతో ఇప్పుడు కబుర్లు చెప్పటానికా? వాళ్ళు పడుకున్నారు, రేపు ఉదయం వస్తారులే అని నచ్చ చెప్పాడు. అబ్బా, నేను అడిగింది మన ఇద్దరికీ పిల్లలు కావాలని అని సిగ్గుపడింది తలదించుకొని. వినయ్ షాక్ అయ్యి, స్వప్న, నువ్వు, పిల్లలు, మనం, ఇదంతా నిజమేనా అని కంగారు పడ్డాడు. నిజమే, ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోక దూరం పెట్టాను. మీరు ఎంత మంచివారు తెలిసిన తరువాత దగ్గర కాకుండా దూరంగా ఉండలేను అని చేతులు చాపింది దగ్గరికి రమ్మని. వినయ్ స్వప్న అలా పిలిచేసరికి సంతోషంతో, స్వప్న, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్ బంగారం అని తనను గాఢంగా హత్తుకొని ముద్దలతో ముంచెత్తాడు. స్వప్న కూడా వినయ్ కౌగిల్లో కరిగిపోతూ తనని గాఢంగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. ఇన్నాళ్లుగా విరహంతో వేడెక్కిన శరీరాలను చల్లపరుచుకొని ఒకరిలో ఒకరు ఏకమయ్యి స్వర్గపు అంచులను తాకి అలసి సొలసి ఒకరి గుండెల మీద ఒకరు తలపెట్టుకొని పడుకున్నారు. వాళ్ళ మధ్య దూరం ఇన్నాళ్ళకి తగ్గి ఒకరిలో ఒకరు ఏకం అయ్యారని చందమామ కూడా సిగ్గుతో మబ్బుల దుప్పటి కప్పుకుంది. స్వప్న, ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా అని రెడీ అవుతున్న భర్త వైపు కోపంగా చూసి, ఈ రోజుకు సెలవు పెట్టవచ్చు కదా అని బొంగమూతి పెట్టింది దిగులుగా. బంగారం, ఈ రోజు వెళ్ళేది వారం రోజుల మన హనీమూన్ ప్లాన్ కోసం.
ఈ ఒక్కరోజు సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. నీకోసం ఏం తీసుకురావాలో చెప్పు అని అడిగాడు భార్య భుజాల మీద తల పెట్టుకొని కవ్విస్తూ. ఏమీ వద్దు, మహా తెస్తే చాలు. మహా అంటే అదెవరు అని తల పట్టుకున్నాడు ఆలోచిస్తూ. ఎక్కువ ఆలోచించకండి, మహా అంటే మల్లె పువ్వులు, హల్వా అంతే అని బొగ్గగిల్లి ముద్దు పెట్టింది. అబ్బా, ఎంత గట్టిగా గిల్లావే రాక్షసి, నిన్నిప్పుడు కాదు, నైట్ చెప్తాను ఈ పని అని కన్ను గీటాడు. ముందు మీరైతే త్వరగా వెళ్ళండి, అప్పుడు కదా రాత్రి త్వరగా వచ్చేది అని ఆఫీస్కి పంపి తలుపు వేసుకుంది స్వప్న సిగ్గుతో. సిగ్గుపడుతూ వస్తున్న వినయ్ షర్ట్ మీద లిప్స్టిక్ మరక చూసిన రేణు, అజయ్ నవ్వుకున్నారు ముసిముసిగా. సమాప్తం. శుభం. మొత్తానికి వినయ్ స్వప్న కలిశారండి. స్వప్న వినయ్ మీద ఉన్న అపార్థాలన్నింటినీ తొలగించుకొని అతనితో భార్యలా బిహేవ్ చేస్తుంది. ఇక కథ సుఖాంతమైనట్లే కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మర్చిపోవద్దండి. రేపు మరొక మంచి కథతో మీ ముందుంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.